ప్రజాప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజలకు తీసుకువెళ్లేందుకు ప్రజాప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో విడుదల చేయాలని సీఎం చంద్రబాబు మంత్రులు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసంపై ఇచ్చిన 7 శ్వేతపత్రాలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ల ఈ ప్రోగ్రెస్ రికార్డులు ఉన్నాయన్నారు. 7 శ్వేతపత్రాలతో పాటు మరో 3 ముఖ్యమైన అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్ట్ల విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ల విడుదలపై మంత్రులు అధికారులతో క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. 2 ఏళ్ల క్రితం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై సీఎం శ్వేతపత్రాలు విడుదల చేశారు. ప్రజాప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజాప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో విడుదల చేయాలని సీఎం చంద్రబాబు మంత్రులు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసంపై ఇచ్చిన 7 శ్వేతపత్రాలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ల ఈ ప్రోగ్రెస్ రిపోర్టులు ఉండాలన్నారు. 7 శ్వేతపత్రాలతో పాటు మరో 3 ముఖ్యమైన అంశాలపై ప్రోగ్రెస్ రిపోర్ట్ల విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ల విడుదలపై మంత్రులు అధికారులతో క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. 2 ఏళ్ల క్రితం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై సీఎం శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇకపై ప్రతి ఏడాది రిపోర్టు విడుదల చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ లావణ్య. మొత్తం మీద కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనకు సంబంధించి 2 ఏళ్ళ అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని విడుదల చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కీలక నిర్ణయాలు కొన్ని కూడా తీసుకున్న తెలుస్తుంది. ప్రతి ఏటా తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, వైఫల్యాలను నివేదిక రూపంలో విడుదల చేయాలని సీఎం నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ రోజు విద్యుత్ రంగంపై కూడా పూర్తి స్థాయిలో ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేయనున్నారు. కొద్దిసేపట్లోనే ప్రోగ్రెస్ రిపోర్టు ప్రజల ముందుకు రాబోతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి పాలన అందించినట్టు కూడా ప్రజలకు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఇప్పటికే మంత్రులందరూ కూడా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కదా పూర్తి శాఖలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు విద్య, వైద్యం, అదే విధంగా సంక్షేమాలకు సంబంధించిన అంశాలు, పోలవరం, అమరావతి నిర్మాణాలకు సంబంధించిన అంశాలు కూడా పూర్తి స్థాయిలో నివేదికల రూపంలో ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇది ఒక్క సంవత్సరం కాకుండా ప్రతి ఏటా కూడా పూర్తి స్థాయిలో ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేయాలనేది ముఖ్యమంత్రి భావిస్తున్నాడు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూసినట్లయితే కనుక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి పాలన అందిస్తుంది అనేది ప్రజలకు తీసుకెళ్లే నేపథ్యంలో కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా నడుస్తున్నటువంటి ఫేక్ ప్రచారం ఏదైతే ఉందో ఆ ఫేక్ ప్రచారాన్ని కూడా తిప్పికొట్టేందుకు కూడా ప్రధానంగా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో చెప్తున్నాడు, కూటమి ప్రభుత్వం అంటే ప్రజాపాలనకు సంబంధించిన అంశాలు, ఇది ప్రజా విజయము, అయితే ప్రజలకి సంబంధించిన పరిపాలన మాత్రమే అందించాలనే సందర్భం చెప్తూనే మంత్రులందరూ కూడా పలు సందర్భాల్లో ఇటు ర్యాంకింగ్స్ విధానాన్ని కూడా అమలు చేస్తూ వచ్చారు. అంటే ఏ ఫైల్ ఎంత టైంలో క్లియర్ చేస్తున్నారు, అంతేకాకుండా ప్రజలకు అందుబాటులో ఎలా ఉంటున్నారు, మరో పక్క నుంచి గ్రీవెన్స్ ద్వారా ప్రజలకు వస్తున్నటువంటి సమస్యలను నెరవేర్చడం, అంతేకాకుండా కొత్త పెన్షన్ల విధానం కావచ్చు, వికలాంగుల పెన్షన్ విధానం కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వ సంక్షేమానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించినటువంటి అంశాలను ఇవన్నీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగానే పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతున్న
నేపథ్యం కనుక చూస్తూ వచ్చాము. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని ద్వారా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం వైఫల్యాలకు సంబంధించి ఇటు విద్యుత్ శాఖకు సంబంధించిన గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు, అదేవిధంగా సర్ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటూ కూడా ప్రజలపై ఎలాంటి భారం మోపారు, ఆ భారాన్ని ఇప్పుడు ప్రజల మీద నుంచి ఎలా తగ్గించారు, దాన్ని ఇప్పుడు ఎలా అమలు చేస్తున్నారు, నిరంతరాయంగా విద్యుత్తుని ఎలా అమలు చేస్తున్నారు, రైతులకు విద్యుత్తుని ఎలా సరఫరా చేస్తున్నారు, సబ్సిడీ విద్యుత్తుని ఎలా సరఫరా చేస్తూ వచ్చాము. అంతేకాకుండా విద్యుత్ భారం ప్రజల మీద పడకుండా కూడా డెస్కామ్ల నుంచి ఎలాంటి ప్రయోగాత్మకంగా ప్రభుత్వం ముందుకెళ్లిందనే అంశాలను కూడా ఈ రోజు విడుదల చేయన ప్రోగ్రెస్ రిపోర్ట్ లో విడుదల చేయనున్నారు. అంతేకాకుండా పోలవరానికి సంబంధించినటువంటి అంశాన్ని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాల మీద అన్నిటి మీద కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి అయిన కొత్త చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం విజయాలు వైఫల్యాలకు సంబంధించి కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.